2 డేస్ బ్యాక్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ యూజ్ చేసి ఫారెక్స్లో మనం ట్రేడ్ చేసిన స్క్రీన్ షాట్స్ ఇవి. టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2 రీచ్ అయ్యాయి. మనం టెలిగ్రామ్లో కానీ కాల్స్ పోస్ట్ చేసాము. హాయ్ గైస్, దిస్ ఈస్ డే 10 ఆఫ్ 12 డేస్ ట్రేడింగ్ బేసిక్ సిరీస్. ఇవాళ సప్లై అండ్ డిమాండ్ అంటే ఏంటో చూద్దాం. అప్ ట్రెండ్లో ఒక మంచి ఇంపల్సివ్ మూవ్ ఫామ్ అవ్వడానికి ముందు ఫామ్ అయ్యే జోన్ని డిమాండ్ జోన్ అని అంటాం. అలానే డౌన్ ట్రెండ్లో మంచి ఇంపల్సివ్ మూవ్ ఫామ్ అవ్వడానికి ముందు ఫామ్ అయ్యే జోన్ని సప్లై జోన్ అని అంటాం. ఇక్కడ మార్కెట్ డ్రాప్ అయింది, అలానే ఇక్కడ కన్సాలిడేషన్ ఫేస్లో ఉండింది. తర్వాత ఇక్కడ ఒక మంచి ఇంపల్సివ్ మూవ్ ఫామ్ అయింది. ఈ ఇంపల్సివ్ మూవ్ తర్వాత మనకు మళ్ళీ ఇది రీటెస్ట్ చేస్తుంది. మనం ఈ రీటెస్ట్ చేసిన దగ్గర ఎంట్రీ తీసుకోవాలి. మార్కెట్ ఇక్కడ ర్యాలీ అవుతూ ఉంటుంది, ఇక్కడ కన్సాలిడేషన్ ఫేస్లో ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ వచ్చేసి మార్కెట్ మంచి ఇంపల్సివ్ మూవ్తో ఫామ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. ఈ రీటెస్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. దీన్ని వచ్చేసి డ్రాప్ బేస్ ర్యాలీ ప్యాటర్న్ అని అంటాం. దీన్ని వచ్చేసి ర్యాలీ బేస్ డ్రాప్ ప్యాటర్న్ అని అంటాం. ఇక్కడ నోట్ ఏంటంటే మనకి ఎక్కువ పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్యాటర్న్స్ తీసుకుంటే డ్రాప్ అవ్వాలి, బేస్ ఫామ్ చేయాలి, తర్వాత ర్యాలీ అవ్వాలి, మళ్ళీ మనకి ఇక్కడ రీటెస్ట్ చేసిన దగ్గర ఎంట్రీ తీసుకోవాలి. ఇలాంటి ప్యాటర్న్స్ నువ్వు ట్రేడ్ చేయాలంటే నీకు చాలా పేషెన్స్ ఉండాలి. ఈ సప్లై డిమాండ్ జోన్స్ అనేవి మొత్తం 4 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవి రెండు వచ్చేసి 2 రివర్సల్ ప్యాటర్న్స్. ఇంకా నెక్స్ట్ రీల్లో 2 కంటిన్యూస్ ప్యాటర్న్స్ గురించి చెప్తాను. సప్లై అండ్ డిమాండ్ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో ఉంది. కావాలన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి.